ప్రభునందు ప్రియులు దేవుని పిల్లలుగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మారని మనిషిపై దేవుని ఆయుధాలు అనే ఈ అంశం అనేక మందిని ఆలోచింపజేసేదిగా, మన బ్రతుకులను మార్చేదిగా, బైబిల్లోని విషయాలను మనందరికీ నేర్పించేదిగా ఉండాలా అని భావనతో పిల్లలు ఈ అంశాన్ని ఎన్నుకొని మీకు ప్రకటించమని కోరుకున్నారు. ఆయుధము అనగానే గాయపరిచేది మాత్రమే ఆయుధము అని అనుకుంటున్నారు, కానీ ఒక మనిషిని సంస్కరించేది కూడా ఆయుధమే అని తెలుసుకోవాలి. సంస్కరణ అంటే ఒక మనిషిని చెడు మార్గము నుంచి మంచి మార్గం వైపు, సన్మార్గము వైపు నడిపించటమే సంస్కరణ అంటారు. అదే మార్పు అని కూడా చెప్పచ్చు. ఒక పిల్లవానిలో దుష్టత్వం ఉన్నప్పుడు, పిల్లాడు అల్లరి చేస్తున్నప్పుడు వానిలో భయాన్ని కలిగించాలి. ఆ భయాన్ని కలిగించటం కోసం ఇంటిలో తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా పాఠశాలలో గురువు కావచ్చు, వాళ్ళకు ఆయుధాన్ని ఉపయోగిస్తారండి. ఏంటి ఆయుధమో తెలుసా? బెత్తము. ఏమండి? బెత్తము అన్నారు దాన్ని. బెత్తం. ఎందుకు ఈ బెత్తం? బాగు చేయాలని, వాడి మనసును మార్చాలి అని, వాడి యొక్క తప్పుడు విధానాన్ని మంచి మార్గంలోనికి ఉంచాలి అని. దేవుని పిల్లలారా, బెత్తము వాడటం వల్ల ప్రయోజనం, మనమంతా బడిలో మాస్టారు, గురువు బెత్తము ద్వారా మనకు భయం చెప్పకపోతే మనం మారి ఉండేవాళ్ళం కాదు. మనం మారాలి. మారాలి అంటే బెత్తము వాడాలి. అందుకే దేవుడు ఏమన్నాడో చూద్దామా? బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి అంటున్నాడు. చూడండి, విరోధం ఏంటండి? మనం కన్నా మన పిల్లలకు మన విరోధులమా? కాదు, మంచి చేసేవాళ్ళం, వాడి మంచిని కాంక్షించేవాళ్ళం. దేవుడు కూడా అంటున్నాడు, చిన్నప్పుడు మీ పిల్లలకు ఏం వాడమంటున్నాడు? బెత్తము. సామెతల గ్రంథం 13వ అధ్యాయం చదవండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. బెత్తము వాడని వాడే విరోధి అటండి. కానీ పిల్లలకి ఆ దశలో ఎలా ఉంటుందండి? బెత్తం పట్టుకున్న తల్లి, తండ్రి, గురువు ఎలా కనబడతారు తెలుసా? వీళ్ళు నాకు శత్రువులా ఏంటి? ఎందుకు నన్ను ఎంత గాయపరుస్తున్నారు? ఎందుకు నన్ను ఎంతగా బాధ పెడుతున్నారు అని ఆ దశలో బాలురకు అనిపిస్తుంది. కానీ వాడు మారాలి కదా. ఎందుకంటే బాలునిలో దుష్టత్వం, మూఢత్వం సహజముగానే పుడుతుంది. బాలుడు వాడు చిన్ననాటి నుంచి వాడు దుష్టత్వంలో పెరుగుతున్నాడు. ఎందుకంటే చుట్టూ ఉన్న సమాజం దుష్ట సమాజంగా మారిపోయింది గనుక. సమాజం మంచిదా? ఏమండి, ఒకరోజు దేవుడు నిర్మించినప్పుడు తొలి మానవుడు ఆదాము చాలా మంచివాడండి. అతనిలో ఏ దుష్టత్వము లేదండి, ఏ పాపము లేదండి. కానీ దుష్టుడు ఎప్పుడైతే రంగప్రవేశం చేశాడో వారిలోనికి దుష్టత్వాన్ని చొప్పించాడు. చెడును ఎప్పుడైతే వారిలోనికి చొప్పించాడో ఏం జరిగింది? ఇక వాళ్ళిద్దరి నుంచి, ఆదాము, హవ్వ, వీళ్ళిరువురు దగ్గర నుంచి పుట్టిన తొలి సంతానం ఎవరు? వాడు కయీను. అంతే కదండి. భూమి మీద మొట్టమొదటిసారిగా అమ్మ కడుపులో నుంచి ఉద్భవించిన తొలినరుడు ఎవరని చెప్తాం మనం? కయీనే కదా. మరి ఆ కయీను ఏం చేశాడు? తన సొంత తమ్ముడిని చంపేశాడండి. నరహంతకుడు. ఏమండి, దేవుడు తన స్వరూపము, తన పోలిక మనకిచ్చి మనము ఆయనలా బ్రతకాలని దేవుడు కోరుకుంటే
నరుడేంటండి ఇలా మారిపోయాడు? ఎందుకు వాడికి కక్ష? తమ్ముడు ఏం తప్పు చేశాడని వాడిని చంపాలి అనుకున్నాడు. మంచి చేశాడు కదా తమ్ముడు. తమ్ముడు ఏం చేశాడు? మంచిని. ఏంటా మంచి? ఏంటా మంచి? దేవునికి శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలి. నన్ను సృష్టించిన పరలోకపు తండ్రికి నేను మంచిది, ఉత్తమమైనది, కల్మషము లేనిది, మచ్చలేనిది నేను ఇవ్వాలి అని తన గొర్రెల మందలో నుంచి ఒక చక్కటి బలిపశువును తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు హేబెలు. మరి కయ్యను, నీవు కూడా మంచిది ఇవ్వయ్యా, దేవుడు నీ అర్పణ కూడా స్వీకరిస్తాడు. కానీ వాడు దొంగ. వాడు దేవునిలోకి ఇవ్వవలసిన దానిలో శ్రేష్టమైనది ఇవ్వలేదు. స్వార్థపరుడు. స్వార్థం. ఎక్కడిది స్వార్థం? తల్లిదండ్రుల నుంచి వచ్చింది. అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళు? మీరు దేవుని కంటే గొప్పవాళ్ళు అయిపోతారు. దేవుడు ఈ తోట చెట్ల ఫలముల్లో దేని నేను తినవద్దని మీతో చెప్పాడా? అవును చెప్పాడు, నిజమే అంటుంది అవ్వ. ఎందుకు చెప్పాడంటే మీరు దేవతల వలె మారిపోతారు. ఎంత అబద్ధం అండి! దేవుడే తన రూపాన్ని వాళ్ళరికి ఇరువురికి ఇచ్చి వాళ్ళు దైవపుత్రులుగా దైవాలుగా దేవుడు చేస్తే మరలా దేవతలుగా మారటం ఏంటి? దైవాలుగా ఉన్నవారే మళ్ళా దేవతలుగా మారటం ఏంటండి? అంటే ఎంత అబద్ధాన్ని నమ్మింది హవ్వ! ఎంత అబద్ధాన్ని ఆమోదించాడు ఆమె భర్త ఆదాము! మోసం చేశారు కదా దేవుణ్ణి. తినవద్దు అని పండు తిన్నారు కదా. అలా తినటం వల్ల ఏం జరిగింది? వారి గర్భాన పుట్టిందండి ఒక తొలి పంట, గర్భఫలం. ఒక నరహంతకుడు పుట్టాడు, తమ్ముణ్ణి చంపుకున్నాడు. ఇంత క్రూరమైన దుష్టబుద్ధి వాడిలోనికి వచ్చేసింది. దుష్టత్వం. మరి అలా దుష్టత్వం నాడు ఆరంభమైంది ప్రపంచంలో. ఈరోజు ప్రపంచమంతా ఎక్కడ చూడండి దుష్టత్వం, దుష్టత్వం, దుష్టత్వం. చిన్ననాటి నుంచి జరుగుతున్న భయంకరమైన నేరాలు. ఏమండి, ఈరోజు మన భారతదేశంలో చిన్న పిల్లల కారాగారం కూడా ఉంది, మీకు తెలుసా? బాల నేరస్తులకు విధించే కారాగారము, బాలుర ఖైదు. పిల్లలకేంటి? ఎందుకండి? పిల్లలకు కూడా జైలు అవసరమా? అవునండి. బాలురకు కూడా జైలు ఎందుకు చేసింది ఈ చట్టం, మరి ప్రభుత్వం? అంటే వాళ్ళు ఆ వయస్సులో కూడా నేరాలు చేస్తున్నారనే కదా. అవునండి. వాళ్ళ జైలులో పెట్టి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి క్రమశిక్షణ నేర్పించి ఈ సమాజంలోనికి వెళితే వీడు చెడ్డవాడుగా మారిపోతాడేమోనని 4 గోడల మధ్య జైలు అనే కట్టడిలో ఉంచి మంచిని నేర్పిస్తుంది ఈ ప్రభుత్వం. అంటే చిన్ననాటి నుంచి వాళ్ళ బ్రతుకులు తొలగిపోయాయి, మారిపోతున్నాయి. సమాజం వాళ్ళని మంచిగా ఉండనివ్వటం లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఆయుధం. ఆయుధం అండి. ఆ ఆయుధం వాడిని మార్చాలి. వాడికి బెత్తం వాడుతావో లేదంటే దండము వాడుతావో, క్రమశిక్షణ కోసం వాడు ఎటువంటి భయాన్ని నువ్వు వాడికి నేర్పిస్తావో నేర్పించాలి. చిన్ననాటి నుంచి భయాన్ని నేర్చుకున్న వాళ్ళు సమాజంలో ఉత్తములుగా కనబడతారు. చిన్ననాటి నుంచి ఆకతాయితనంగా తిరిగి పెరిగి, ఏమండి, ఎవరి భయము భక్తి లేకుండా ఎదిగిన వాళ్ళు ఎలా ఉంటారు? గూండాలు, రౌడీలు, ఏమండి, నరహంతకులు. వాళ్ళే కదండి ఈరోజు నేరాలు చేస్తున్న వాళ్ళు ఎవరు? చిన్ననాటి నుంచి మనుష్యుల భయం కానీ దేవుని భయం కానీ లేని వాళ్ళు. మరి వాళ్ళందరినీ గాడిలో పెట్టాలి అంటే ఆయుధం కావాలా వద్దా? అంటే ఇప్పుడు ఆయుధం మంచిదేనా? మంచిదే. ఏమండి, కాకి బట్టలు వేసుకున్న ఒక పోలీస్ అధికారి చేతిలో ఏముంటుందో తెలుసా అండి? ఒక లాఠీ, ఎర్ర రంగు వేసిన లాఠీ ఉంటుంది. ఎందుకు లాఠీ పట్టుకున్నాడు ఆయన? ఎందుకు లాఠీ పట్టుకున్నాడు చెప్పండి? ఆ లాఠీ పట్టుకుంటేనే నేరస్తులు భయపడతారు. పట్టలేదో భయపడరండి. అసలు సమాజంలో ఎవరికీ భయపడరు. నిజంగా పోలీసు వ్యవస్థ లేకపోతే మనం ఆనందంగా ఇంట్లో గడపగలమా, పడుకోగలమా? మీరు చెప్పండి. ఉండలేమండి. పోలీసు భయాన్ని బట్టి
చట్టాన్ని, భయాన్ని బట్టి ఈరోజు ఎంతో మంది అగంతకులు, దుర్మార్గులు, నేరస్తులు భయంతో ఆగారంతే. ఇది చట్టాలు తీసేమని చెప్పండి, పోలీస్ స్టేషన్లో ఎత్తేమని చెప్పండి, అసలు మీరు ఆనందంగా జీవితాలను గడపగలరా? ఎక్కడ చూడండి అక్రమం. అలా ఎందుకు మారిపోతుంది? భయం లేనప్పుడు. భయం మనుషులకు లేనప్పుడే మనుషులోని క్రూరత్వం, పశుత్వం, దుష్టత్వం బయటకు వచ్చేస్తాయి. సమాజానికి భయపడి మనలో చాలా మంది తప్పులు చేయడానికి ఇష్టపడం. ఒకవేళ సమాజంలో అడిగేవాళ్ళు లేకపోతే ఏ తప్పునైనా చేయడానికి మనిషి వెనకాడడండి. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పేదే, భయాన్ని నేర్పించేదే ఆయుధం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చూద్దామా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం అండి. బెత్తమును గద్దింపు జ్ఞానమును కలుగజేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం. బెత్తము, గద్దింపు జ్ఞానము తెస్తాదట. అంటే ఇప్పుడు బెత్తం మంచిదే అంటారా? మంచిదే. బెత్తము మంచిదేనా? బెత్తం అంటే ఆయుధం. ఆయుధం. ఈ ఆయుధాన్ని ఎవరు వాడతారో తెలుసా అండి? సమాజాన్ని సంస్కరించడానికి వాడేది పోలీసు వాళ్ళైతే, మరి దైవ జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళకి కూడా బెత్తం అవసరమా? ఏడు మనమంతా క్రైస్తవులుగా మారిపోయాం, మనమంతా ప్రభువుని నమ్ముకున్నాం, భక్తి జీవితాలను గడుపుతున్నాం, మరి మనకు కూడా బెత్తం కావాలా? కావాలి, కావాలి. అందుకే దేవుడు ఏం రాయించాడో తెలుసా? దేవుడు ఏం రాయించాడో తెలుసా? తిమోతి గారికి రాస్తూ, 2వ పత్రిక రాస్తూ ఆయన ఏమి నేర్పించమంటున్నాడో చూడండి. తిమోతి గారికి రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతి పత్రిక 4వ అధ్యాయం ఏమండి 4వ వచనం ఏమండి 2వ వచనం చదువుతామండి. వాక్యమును ప్రకటింపుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఏం చేయమంటాడండి? ఖండించాలట, గద్దించాలట, బుద్ధి చెప్పాలట. ఎవరికి బుద్ధి? ఎవరికి బుద్ధి చెప్పాలి? మనకే. ఎవరు చెప్పాలి బుద్ధి? వాక్యాన్ని ఉపదేశించేవాడు. బుద్ధి చెప్పు నాయన వాళ్ళకి, బుద్ధి చెప్పు, లేదా మారని వాళ్ళు. భయం లేదు వాళ్ళకి, దేవుడంటే భయం లేదు. మనుషులు మంచి మాటలు వినరు వాళ్ళు. కనుక వాక్యమును ప్రకటించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఇంకేమంటున్నాడు తెలుసా అండి పౌలు గారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ దేంతో వస్తానంటున్నాడు చూడండి సంఘానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 21. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 21 అండి. ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ఏంటండి? దేంతో వస్తున్నాడట ఆయన? బెత్తమా? క్రైస్తవుల దగ్గరికి బెత్తం పట్టుకుని వెళ్ళాలా? ఎందుకు బెత్తం? ఇదేంటండి పౌలు గారు మీరు చిన్నపిల్లలు అనుకున్నారా? కొరింథీయులు అడగొచ్చు, మేము ఎంత పెద్దవాళ్ళు ఉన్నాం, అనుభోగ్యులైన వాళ్ళు ఉన్నాం, వయస్సులో పెద్దవాళ్ళు ఉన్నాం, ఆడవాళ్ళు ఉన్నాం, మీరేంటండి బెత్తం పట్టుకొని వస్తారా మా దగ్గరికి? దేనికి? బెత్తము. ఏంటా బెత్తం? మనకు బయటికి కనిపించే వెదురు బెత్తం కాదండి, వాక్యం అనే బెత్తం. ఆయన మాటలే బెత్తం. ఆ మాటలతో కొట్టాలి, ఆ మాటలతో భయపెట్టాలి, ఆ మాటలతో మనిషి మనస్సును మార్చాలి, లేదా మనుషులు మారరు. వాక్యముతో కొట్టాలి అండి, దెబ్బలు కొట్టాలి వాళ్ళని. అందుకే పౌలు అంటున్నాడు మొదటి శతాబ్దంలో, బెత్తంతో రమ్మంటారా?
ఏది కోరుకున్నారు చెప్పండి? మీరు మంచిగా ఉంటే నేను బెత్తం తీసుకురాను, ఒకవేళ మీరు మారకపోతే ఖచ్చితంగా బెత్తంతోనే వస్తాను మీ దగ్గరికి. బైబిల్లో ఉన్న మాట అండి. బెత్తం అంటే ఆయుధం, ఆయుధం. ఈరోజు సమాజానికి ఆయుధం అవసరమా? అవును, ఆయుధం మంచిది. ఒక డాక్టర్ చేతిలో ఏముంటుందండి? ఒక ఆయుధం ఉంటుంది. ఏంటది ఆయుధం? కత్తి. అవునా? వైద్యుడి చేతిలో ఏముంటుంది చెప్పండి? పోలీసు వాళ్ళ చేతిలో ఒక తుపాకీ ఉంటుంది, పోలీసు వాళ్ళ చేతిలో ఒక లాఠీ ఉంటుంది. మరి తెల్లబట్టలు వేసుకున్న వైద్యుడి దగ్గర ఏముంటుంది? కత్తి, స్టెథోస్కోప్ ఉంటుంది. దేనికి ఆ కత్తి? కనిపించిన వాళ్ళందరినీ పొడవడానికా? కాదండి. నీ ఒంటిలో రోగం ఉన్నప్పుడు ఏ భాగానికైతే రోగం వచ్చిందో అది కోసి లోనున్న చెడును తీసి మరలా దాన్ని కుట్లు వేసి నిన్ను బ్రతికించడానికి అతని చేతిలో ఉంది ఒక ఆయుధం, కత్తి. మరి కోస్తాను మీ కడుపు అంటే కొయ్యాలి, కొయ్యక తప్పదు. కొయ్యాలి, బెత్తం వాడాలి, ఆయుధం వాడాలి. వాడకపోతే వారి రోగంతో వాళ్ళకి ప్రమాదం. అంటే ఇన్ని ఆయుధాలు మంచి కొరకు ఉపయోగిస్తున్నప్పుడు దేవుడు కూడా ఆయుధాలను తయారు చేసుకున్నాడండి. ఆయుధం. మొదటిగా మీరు తప్పు చేస్తే శిక్షించడానికి ఆయన దగ్గర ఉన్న ప్రకృతిలోని ఆయుధాలు చాలా ఉన్నాయి. ఆయుధశాల. అందులో తెగుళ్ళున్నాయి, అందులో భూకంపాలున్నాయి, అందులో ఉరుములున్నాయి, ఏమండి, అందులో వరదలున్నాయి, ఏమండి. ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా దేవుడు మనుష్యుల మీద జులిపించే ఆయుధాలైతే తన పిల్లల బ్రతుకులను మార్చడానికి కూడా ఆయుధాలను తయారు చేశాడండి ఆయన. ఏంటి ఆయుధం అనుకుంటున్నారా? చూద్దాం, బైబిల్ చూద్దామండి. ఆయుధం ఏంటో చూద్దాం. ఆయుధం ఏంటో చూద్దాం. జకరియా గ్రంథం, ప్రవక్త ఏమి రాస్తున్నాడో చూడండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. యోధా వారిని ఏం చేస్తున్నాడు ఏంటండి? విల్లు. విల్లు అంటే ఏంటి? విల్లు అంటే బాణాన్ని విడిచి పెడతారు చూసారా, లాగిపెట్టి. అలా లాగిపెట్టి బాణాన్ని వదలాలి అంటే ఒక విల్లు ఉంటుంది. విల్లు అంటే వంగి ఉంటుంది. అది ఈ అంచు నుంచి అంచుకు దానికి నార కట్టాలి, తాడు కట్టాలి. అప్పుడు దానిలో బాణాన్ని పెట్టి సాగదీసి వదిలితే వెళ్ళిపోతుంది అది. అవునండి. ఇక్కడ కూడా ఏమంటున్నాడండి? యోధా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణముగా చేయుచున్నాను. ఏమండి, మనుషులను చూసి ఆయుధాలు అంటున్నాడు ఏంటి? మనుషులు చూసి ఆయుధాలు అంటున్నాడు ఏంటండి? అవును, మనుషులే దేవుని చేతిలో ఆయుధాలు. మారని మనిషిపై దేవుడు విడిచిపెట్టే ఆయుధాలు. ప్రకృతిలో ఎలాగైనా ఆయుధాలే. కానీ ఎన్ని ఆయుధాలు! ఈ ప్రకృతిలో జరుగుతున్న విపత్తుల వల్ల ఎంతమంది మారారు మీరు చెప్పండి. ఏమిటి, 2020లో కరోనా వచ్చిందండి. భయపడిపోయిందండి ప్రపంచం అంతా. బయట తిరగలేదండి ప్రపంచం అంతా. గదుల్లోనికి పోయి తలుపులు వేసుకున్నారండి, ముక్కుకు గుడ్డలు కట్టుకున్నారండి, ప్రాణభయంతో బిక్కు బిక్కుమంటూ బతికారండి. కొన్ని నెలల పాటు బతికారండి. నెలలు ఇంచుమించు 2-3 సంవత్సరాల వరకు ఆ భయం గుప్పిట్లో నుంచి ప్రపంచం బయటికి రాలేకపోయిందండి. అది తెగులు. దేవుడు పంపించాడు. ఏం మారింది చెప్పండి ప్రపంచం? కరోనా వచ్చి లక్షల మంది ప్రపంచవ్యాప్తముగా చనిపోయినా ఏమైనా మారారా మనుషులు? దేవుడి మీద ఏమైనా భయం వచ్చిందా? రాలేదండి. ఎన్ని ఉపద్రవాలు చూస్తున్నాం, ఎన్ని విపత్తులు చూస్తున్నాం చెప్పండి. తుఫానులు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. ఏమండి, ఈ మధ్యన విజయవాడ పట్టణాన్ని వరద ముంచెత్తేసింది, మీకు తెలుసు కదా. అమరావతి పట్టణం నగరం అంతా, విజయవాడ నగరం అంతా నీటితో నిండిపోయింది. ఎప్పుడు ఊహించలేదు. మరి ఇలాంటి వరదలు జరిగినా ఏమైనా మనుషుల్లోని మార్పు వస్తుందా? ఏ మార్పు లేదండి. మనిషి మారటం లేదండి. భయపెట్టినా మారటం లేదండి. సుడిగాలు రప్పించినా మారటం లేదు, భూకంపాలు వచ్చినా మారటం లేదు, సునామీలు వచ్చినా మారటం లేదు, రోగాలు తెగుళ్ళుగా వచ్చినా మారటం లేదు. ఇంకా ఎంత తెగించేసారో తెలుసంటే మనిషి. భయం ఎంత బొత్తిగా లేదంటే డాక్టర్ పిలుస్తాడు, ఏమయ్యా నువ్వు కానీ ఇలాగే తాగితే నువ్వు చచ్చిపోతావు,
మందు కోసం, మందు బాబుల కోసం చెప్తారండి. అవునా? నువ్వు ఇలాగే తాగితే నువ్వు చచ్చిపోతావు, అన్యాయంగా నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు, నువ్వు నీ ప్రాణం పోతాదయ్యా అని చెప్తాడండి. మానుతాడా? మీరు చెప్పండి. డాక్టర్ చెప్పిన వెంటనే భయపడిపోయినట్టుగా మానేద్దాం అనిపిస్తుంటుంది ఆ టైంకి, కానీ మరలా మొదలు పెడతాడండి. ఎంతమంది ఈరోజు తాము తాగుతున్నది విషం. ఏమండి, విషం అని తెలియకుండా తాగుతున్నారండి అంత అమాయకుల పసిపిల్లలు? చెప్పండి. ఏమంటే సిగరెట్ డొక్కు మీద సిగరెట్ కాలుస్తారు చూసారా, దాని మీద ఏ బొమ్మ ఉంటుందో తెలుసండి? క్యాన్సర్ బొమ్మ. క్యాన్సర్ బొమ్మ అంటే ఒక నోరు ఒక వైపు అంతా క్యాన్సర్తో వ్యాధి వస్తే ఈ చెంపంతా కూడా ఆపరేషన్ చేసి తీసేశారు. అలాంటి బొమ్మ ఉంటుందండి. ఈసారి చూడండి, సిగరెట్ పెట్టెల దగ్గర మీద ఉంటే ఆ సిగరెట్ పెట్టె మీద బొమ్మ చూడండి. కలిగిన పదునైన ఖడ్గము కంటే వాడి 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయుధం, మారని మనిషిపై దేవుని ఆయుధం. మీరు అనుకున్నారు ఇంకేదో అనుకున్నారు ఆయుధాలు అనగానే. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ ఆయుధాలని మనకేందండి? దేవుని ఆయుధ పూజ ఏంటి? క్రైస్తవులకు ఆయుధాలతో పని ఏంటండి అనుకుంటున్నారా? దేవుడికి ఆయుధాలతో పని ఉంది. దేవుడికి ఆయుధాలు కావాలి. అవునండి, చూద్దామా బైబిల్లో మాట? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుడు వాక్యం సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి పదునైన కత్తి కంటే వాడి షార్ప్గా ఉండి ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగులు విభజించుకుని లోపలికి వెళ్ళిపోతుందటది. హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఏమి శోధిస్తుందటండి? హృదయములోని ఆలోచనలను, ఇంకా తలంపులను శోధించుచున్నది. ఏది శోధిస్తుంది? ఎక్కడికి వెళుతుంది? వాక్యం అంటే వాక్యమే వెళ్ళగలదా? ఏమండి? ఎస్, వాక్యమే వెళ్ళగలదు. ఇంతగా వాక్యం ఏంటి? కత్తది. ఒక డాక్టర్కి ఎలాగైతే కత్తి పట్టుకొని ఒక రోగికి వైద్యం చేసి 24 గంటల లోపల చూసారు, కుడిపక్క వస్తుంది, కుడిపక్క కింద భాగంలో, పొట్ట కింద భాగంలో వస్తుంది. అది మీకు నొప్పి ప్రారంభమైన 24 గంటల్లో కానీ పొట్ట కోసి ఆ చిన్న పేగు వరవటం అంటారు, చిన్న పేగు ఉరుస్తుంది. అది దాన్ని కత్తిరించి బయటికి పడేయకపోతే మనిషి చచ్చిపోతాడు. అప్పుడు వెంటనే డాక్టర్ ఏమంటాడు? ఏమంటే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలండి. మనం ఏమంటాం? చేసేయండి, పర్లేదు చేసేయండి, వెంటనే బ్రతకాల మనిషి. అమ్మమ్మమ్మ మీరు కత్తి పెట్టడానికి వీలేదు, ఘాటు పెట్టడానికి వీలేదు, కొయ్యడానికి వీలేదంటే వీడేమైపోతాడు? చచ్చిపోతాడు. మరి ఇప్పుడు దేవుడు నరులకు చేసే వైద్యం దేంతో? తన వాక్యం అనే ఖడ్గం. ఆ మాట ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా అండి? ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగులు విభజించుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? హృదయము యొక్క తలంపులు, ఆలోచనలు. ఎందుకంటే మనిషి ముందు చెడిపోయేది ఎక్కడ అనుకున్నారు? ఎక్కడ చెడిపోతాడండి మనిషి ఎక్కడ చెడిపోతాడు? హృదయం. ఇక్కడే మనం నేరస్తులం. ఇక్కడ ఆలోచించిన తర్వాత చేతల్లోనికి వస్తాం మనం. ఊరకనే మనం ఏ ప్లానింగ్ లేకుండా ఏ తప్పు మనిషి తన అవయవాలతో చెయ్యడు. మనిషి చేసే ప్రతి తప్పు వెనక ఉన్నది అతనిలోని ఆలోచనలు, తలంపులు. మర్చిపోకండి. మరి ఇప్పుడు ఆ మనిషిని ఎవరండి బెత్తం పట్టుకొని కొడితే మారిపోతాడా? చెప్పండి. అలాగనుకుంటే పోలీసు వాళ్ళు ఈరోజు కొట్టిన దెబ్బలకి ఎంతమంది మారిపోయారు? ఏమిటి, జైల్లోకి వీడు మారడని చెప్పి జైల్లోనికి పంపించి వాడికి శిక్ష వేసి, హంతకుడిని యావజ్జీవ కారాగార శిక్ష వేసి లోన వేస్తే లోన కూడా ఒకళ్ళు చంపేసుకుంటున్నారండి. అంటే మారడా? చట్టం మార్చలేకపోతుందా? అవునండి. చివరికి పోలీసులు ఏమనుకుంటారంటే, చట్టం ఏమనుకుంటుందంటే వీడు మారడు కాబట్టి వీడు చంపేయడమే. అందుకే ఊరి శిక్ష. చంపేస్తావా? చంపేస్తే వాడు చెడ్డతనం పోతుందా? అదే పోలీసులు ఏమనుకుంటారు? కాల్చేయి, తుపాకీతో ఎన్కౌంటర్ చేసేయి, చచ్చిపోతాడు వీడు. వాడిని చంపేస్తే పాపము సమసిపోదు, వాడిలోని రోగం పోదు. ఎక్కడ రోగం ఉందో ఆ రోగాన్ని తీసే ఆయుధం కావాలి, పనిముట్టు కావాలి. ఆయుధమే దేవుని మాటర్రా, ఆయుధమే ఆయన మాట. చూస్తారు ఇంకొక మాట చూద్దామండి. ఇర్మియా గ్రంథం
51వ అధ్యాయం ఏమండి 51వ అధ్యాయం 20వ వచనం, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 20వ వచనం, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవై యుద్ధాయుధము వంటి వాడవు. దేవుడు ఎలా ఉన్నాడటండి? గండ్రగొడ్డలా? ఎందుకు గొడ్డలి? గొడ్డలా? ఏడు మనకెందుకండి గొడ్డలి? గొడ్డలి కావాలి. డాక్టర్ల దగ్గర పెద్ద పెద్ద గొడ్డలు ఉంటాయి, మీకు తెలుసా? మీరు ఎంతసేపు చిన్న చిన్న కత్తులు చూసారేమో. డాక్టర్ దగ్గర పెద్ద పెద్ద గొడ్డలు ఉంటాయి, రంపాలు ఉంటాయి, తెలుసా మీకు? రంపాలు, చెక్కలు కోసే రంపాలు. దేనికి అనుకున్నారా? ఎప్పుడైనా ఒకవేళ షుగర్ మీకు ఎక్కువైపోయి మీ ముడుకుల వరకు మొత్తం షుగర్ వ్యాపించేసింది అనుకోండి, ఆ కాలు కుళ్ళిపోతుంది అనమాట. అప్పుడు వెంటనే డాక్టర్ ఏమంటాడు తెలుసా? మీకు షుగర్ విపరీతంగా ఎక్కువైపోయిందండి, ఇక్కడ మీ ముడుకు వరకు కాలు తీసేయాలి. కాలు తీసేయాలంటే అది ఏమైనా తొక్క ఇలా కోసేస్తే వచ్చేయడానికి? ఎముక. అప్పుడు ఏం చేస్తారో తెలుసండి? నీకు మత్తిచ్చి మనకి ఇష్టం ఉండదు కాలు తీసేయడం. డాక్టర్ గారు నాకు కాలు తీయకండి, కాలు తీయకపోతే నువ్వు పోతావు. కాలు తీసేయాలి, నువ్వు బతకాలనుకుంటే కాలు తీసేయాలి. షుగర్ ఎక్కువైపోయింది, ఏది పడితే తినేస్తున్నావు, నోరు కొట్టుకోవట్లేదు, నువ్వు మందులు వాడలేదు నువ్వు. ఏమిటి, ఎంతోమందికి వేళ్ళు తీసేసిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు తీసేసే వాళ్ళు ఉన్నారు, చేతులు తీసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు పోద్ది అనుకున్నారు? రోగం. అది అక్కడ కానీ అది తుంచకపోతే, దాన్ని తెంపకపోతే, అది నరకకపోతే యావత్తు శరీరానికి అది ముప్పు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు తెలుసా అండి? కాలు తీసేయాలనుకోండి, మనిషిని పడుకోబెట్టి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి రంపంతో కోస్తాడండి. పర్ర పర్ర పర్ర. దేన్ని? ఎముకని. ఇంకా తెగలేదనుకోండి, గొడ్డలు పెట్టి సుత్తుతో టప్ టప్ అని కొడతారండి. ఎందుకంటే మీకు తెలియవు అవన్నీ. డాక్టర్గా ఏమండి, నా స్నేహితులు చాలామంది డాక్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు నాకు చెప్తుంటారు, ఇలా చేస్తుంటావు నాయన లోన్ మేమని. నరికేయాలా కారుని? అక్కడికి నరికేయాలంటే ఏం చేయాలి మరి? ఏం కావాలి చెప్పండి? ఈ టమాటాలు కోసే కత్తి తీసుకొస్తే దుమ్ము కోసి వచ్చండి? నో. కాలు ఎముక, తొడ ఎముక ఎంత ఎంత ఉంటుంది పెద్దవి, మరి దాన్ని కొట్టాలి అంటే నరకాలి. ఇప్పుడు చెప్పండి, ఆయుధం మంచిదేనా? నువ్వు బతకాలి అంటే డాక్టర్ దగ్గర గొడ్డలు ఉండాలి, సుత్తు ఉండాలి, రంప ఉండాలి. అలా ఉంటే నువ్వు బాగుపడతావు, నువ్వు బతుకుతావు కొద్ది రోజులైనా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి? నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడు. ఎందుకు నరికేస్తానంటున్నాడు? యుద్ధాయుధము వంటి వాడవు. ఏమండి, ఇంకొక మాట చూస్తారా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం అండి. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ఏమండి, మన నోటినట్టు దేవుడు ఎలా చేశారట? వాడిగల కత్తి, ఖడ్గం. దేనికి? దేనికండి? నీ నోరు ఎందుకు వాడిగలిగిన కత్తిగా చేశాడట? ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులో మూసిపెట్టి ఉన్నాడు. ఎవరి కోసం అనుకున్నారు ఈ మాట? ప్రవక్త అయిన యెషయా. తర్వాత దేవుని మాటలు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన ఎందరో ఆయన పిల్లలు, వాళ్ళందరూ ఎలా మార్చారట? వాళ్ళని మారని మనుష్యులను మార్చడం కోసం తన పిల్లలని ఆయుధాలుగా చేశారట. ఆయుధం. ఆయుధం. ఆయుధంలో ఏముందటంటే నోరు వాడిగల ఖడ్గము, మెరుగు పెట్టిన అంబు అంటే బాణం. అంటే ఒక బాణమైనా, ఒక కత్తైనా, ఒక గొడ్డలైనా ఇవన్నీ దేనికంటున్నాడు చెప్పండి? ఏమండి, దేనికంటున్నాడు? మనిషిని బాగు చేయడానికి. మనిషి మారుతాడా మాటలు చెబితే? ఎందుకు మారడండి? మనిషిని మార్చేది మాట, మనిషిలోని మార్పును తెచ్చేది మాట. ఎలా అంటారా? అవునండి, ప్రతి మనిషి మెదడులోని ఉన్న దురాలోచనలు, వీటిని బాగు చేయాలి అంటే లోపల ఎన్నో ఉన్నాయి. ఏమున్నాయి తెలుసండి లోపల? మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి. ఈ హృదయంలో, ఈ తలలో, ఈ తలంపులలో ఎంత చెడు దాగుందో చెబుతున్నాడు చూడండి. ఆయన మనిషి మారకపోవడానికి అతనిలో ఉన్న చెత్త ఎంత పేరుకుపోయిందో చెబుతున్నాడు చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. మనుష్యుల లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుంచి బయటకు వస్తున్నాడు. మనుష్యుల లోపల నుంచి ఏమొస్తున్నాయట? లోపల నుంచి అనగా
మనుష్యుల హృదయములో నుంచి నరహత్యలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి. ఒక మనిషి సమాజంలో చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనలోనున్న చెడు బయటకు వస్తుంది. మనలోనున్న చెడు పొరుగునున్న మనిషిని పాడు చేస్తుందండి. అవును, పాడు చేస్తుంది. సద్దాం హుస్సేన్ అన్నాడు ఒకడు పుట్టాడండి. వాడు ప్రపంచంలోని కంటకుడు. వాడు పక్కనున్న కువైట్ దేశాన్ని ఆక్రమించడం కోసం వాడు యుద్ధాన్ని ప్రకటించాడు. ఎందుకంటే నూనె బావులు ఉన్నాయి అక్కడ. అందుకే ఏం చేశాడు? యుద్ధం చేద్దాం పదండి. ఏమండి, వాడు చేసిన యుద్ధం వల్ల ఆ రోజు 1990 ప్రాంతంలో 90s ప్రపంచమంతా కూడా చాలా పెద్ద ఉపద్రవం. ఎంతంటే అన్నిటి మీద ధరలు పెరిగిపోయింది. ఉప్పుల మీద ధరలు, పప్పుల మీద ధరలు, కాయగూరల మీద ధరలు. చివరికి బస్సు టికెట్ల మీద కూడా వేసేయారండి సర్ఛార్జ్ అని, గల్ఫ్ సర్ఫ్ ఛార్జ్ అని. అది నాకు తెలుసండి, ముద్రించారు గల్ఫ్ సర్ఫ్ ఛార్జ్. గల్ఫ్ ఛార్జ్ ఎక్కడ ఎందుకు? అవునాడు యుద్ధం చేస్తున్నాడు అక్కడ. అంటే ఒక నీచుడు చేసే తప్పుడు పని వల్ల ప్రపంచమంతా ఎంత ఇబ్బంది పడింది. ఆహారం లేక చివరికి వాడి దేశంలో ఉన్న 3 లక్షల మంది ఏమండి స్త్రీలు విధవులుగా మారిపోయారు. భర్తలు చచ్చిపోయారు. 3 లక్షల మంది కుటుంబాలు వీధిన పడ్డాయి. వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? జిహాద్. ఏం చేయండి? జిహాదా? ఏంటి జిహాద్ అంటే ఏంటి? పవిత్ర యుద్ధం. ఎవరి కోసం? దేవుడి కోసం, అల్లా కోసం. మనమంతా పవిత్ర యుద్ధం చేద్దామని యుద్ధానికి ఉసుగొల్పాడండి. ఎంతోమంది వాడు అమాయకపు మాటలు నమ్మి వాడిలో ఉన్న స్వార్థం. వాడు ఎంత స్వార్థపరుడంటే వాడు స్నానం చేసే బాత్రూంలోని ఏమండి వాడు బాత్రూంలో కమోడ్ అంటారు చూసారా దాన్ని, బేసిన్ బంగారంతో చేయించుకున్నాడండి. బంగారమా? ఏరా నీకు బంగారపు వాష్ బేసిన్ కావాలరా? నీకు స్నానం చేయడానికి బంగారపు తొట్టి కావాలరా? నీకు ప్రజలు ఇక్కడ అల్లాడిపోతుంటే తిండి లేకుండా. అంటే ఇలాంటి దుర్మార్గులైన వాళ్ళు తమలో నుంచి వచ్చే చెడు వల్ల ఎంత మందిని సర్వనాశనం చేశారు. వాడి తర్వాత ఇంకొకడు పుట్టాడండి. వాడే బిన్ లాడెన్. ఈడేం చేశాడో తెలుసండి? వాడి పేరు మీరు వినే ఉంటారు. చిన్నపిల్లలు కూడా అండి, చిన్నపిల్లలకి ఈరోజు మనం దేవుని వాక్యం నేర్పిస్తే వాడు చిన్నప్పటి నుంచి మదరసాల పేరట జిహాద్ అనే వాడు తప్పుడు మళ్ళా మాటలు నేర్పించి చిన్నపిల్లలను కూడా మానవ బాంబులుగా చేశారన్నాడు. అంటే చిన్నపిల్లలు పిలవటం, వాడు నడి చుట్టూ భయంకరమైన బాంబులు కట్టడం, రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళమని చెప్పడం, అక్కడ బట్టనొక్కి పేలిపోమని చెప్పడం. ఇలా కొన్ని కోట్ల మందిని చంపాడండి ప్రపంచంలో వాడు. అంటే సాటి మనిషిని, పొరుగు వాడిని కూడా ఆయుధంగా చేశాడు వాడు. సమాజాన్ని చంపే ఆయుధంగా మలిచేశాడు వాడు. అంటే వాడు మాటల వల్ల ఎంతమంది ప్రభావితులైపోయారు, ఎంతమందిని చెడుపుతున్నారు వాళ్ళు. వీళ్ళంతా ఎవరనుకున్నారు? సమాజాన్ని పాడు చేసే కంటకులు. వాళ్ళలో ఉన్న దుష్టత్వం బయటికి వచ్చి అనేక మందిని దోపిడి, అన్యాయం, కుటుంబాలను కోల్చటం. దేవుని పిల్లలారా, ఇదంతా ఏంటి? లోపల నుంచి వస్తున్నాయి. మరి ఇప్పుడు లోపలికి మందేసేది ఎవరు? నువ్వు బెత్తంతో కొడితే బయటపడుతుంది దెబ్బ. కానీ ఆలోచన ఎక్కడుంది చెప్పండి? వాడి బుర్రలో, తలంపులో ఉంది చెడు. మరి ఆ చెడును తీసేయాలంటే ఏం చేయాలి? ఒక ఆయుధం కావాలి. ఆయుధం ఏంటో తెలుసా? అదే దేవుని వాక్యం. అది లోపలికి వెళుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నానా? ఏమనుకున్నారు? ఇది మీకు వినబడుతున్న మాటలే దేవుని ఆయుధం. అది లోపలికి వెళుతుంది. మీ చెవుల ద్వారా మీ మనస్సులోకి వెళుతుంది. నిజంగా మీలో ఒకళ్ళు చెడు ఉంటే, ఇక నేను చెడు చేయకూడదు, నేను మారిపోవాలి, నా ప్రభు కోసం నేను బ్రతకాలి, నా జీవితాన్ని దేవుడి కోసం ఇవ్వాలి అని ఒక మనిషి మారాలి అంటే అతను మార్చే శక్తి ఏ ఆయుధానికి ఉందో తెలుసండి? కేవలం వాక్యం అనే దేవుని ఆయుధానికి ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. దేవుడు అంటున్నాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. లోపల నాటబడి. ఏ లోపలండి?
ఏ లోపల చెప్పండి? మనిషి మనస్సు. ఇక్కడ ఉందండి మొత్తం చెడంతా. ఇక్కడ ఉందండి ప్రపంచంలోని పాపమంతా మనిషి మెదడులో ఉందండి. కానీ అది బయటికి కనబడదు. ఎవరు దాన్ని చూడరు. లోపల చెడ్డవాడని ఎవడో తెలియదు. వాడు మొహం మీద రాసి ఉంటుంది కదా, వాడు అమాయకంగా కనబడతాడు. కానీ వాడిలో క్రూరత్వం, వాడిలో మోసపు తత్వం, వాడిలో ద్రోహతత్వం, వాడిలో దుష్టత్వం, ఇటువంటి భయంకరమైన గుణాలన్నీ కూడా వాడు మెదడులో నిండిపోయాయండి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ వాక్యాన్ని విను, ఈ వాక్యాన్ని మనస్సులో పెట్టుకో, శక్తి కలిగిన వాక్యాన్ని స్వీకరించు. ఇది ఆయుధం. ఈ ఆయుధం నీ బ్రతుకును మారుస్తుంది. ఏమండి, యేసు ప్రభు మాటల ద్వారా ఎంతమంది మారారు చెప్పండి? ఏమండి, యేసు ప్రభు మాటలు మార్చలేవా? ఎంతమందిని మార్చాయండి? సిలువ మీద ఉన్న దొంగ మీకు తెలుసు కదా, వాడు బందిపోటు దొంగగా బ్రతుకున్నంత కాలం ఎదుటి వాళ్ళని దోపిడీ చేయటం, చంపటం, అనేక మందిని చంపాడు వాడు. అందుకే వాడికి సిలువ దండన విధించింది ఆ రోజున రోమా ప్రభుత్వం. అలాంటి వాడు యేసు ప్రభువును చూచి, ఆయన మాటలు విని, ఆయన ప్రేమ తత్వాన్ని చూచి వాడు ఏ నిర్ణయానికి వచ్చేసండి చివరికి? ప్రభువా, ప్రభువా, నీ రాజ్యముతో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. నువ్వు నిజంగా రాజ్యాన్ని స్థాపిస్తావని నేను నమ్ముతున్నానయ్యా. నీది చాలా మంచి మాటలు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను హేళన చేస్తున్నా వాళ్ళని దూషించలేదయ్యా నువ్వు. వాళ్ళని క్షమించావయ్యా నువ్వు. వాళ్ళు చావును కోరుకోలేదయ్యా నువ్వు. ఏంటయ్యా ఎంత మంచివాడవు, నీ ప్రేమ ఏంటయ్యా ఎంత గొప్పది. నువ్వు నిజంగా ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపిస్తావని నేను నమ్ముతున్నానయ్యా. నేను మారిపోయాను. మారిపోయాడు ఆయన. అలా మారిపోయినందుకే యేసు ఏమన్నాడు ఆయనతో? నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉందవు. అంటే ఒక నేరస్తుడిని సైతం ఏం మార్చింది చెప్పండి? ఏం మార్చింది? యేసుక్రీస్తు వారి పవిత్రమైన మాట, వాక్యం. ఈ లోపలికి వెళ్ళే ఏకైక శక్తివంతమైనది వాక్యం అండి. వాక్యం అదే మార్చగలదు, అదే మార్చగలదు. ఒక నేరస్తుడు మారాలి అంటే అతను కొరడాలతో కొడితే మారిపోడు, బెత్తాలతో కొడితే మారిపోడు, లాఠీలతో కొడితే మారిపోడు, ఉరిశిక్ష వేస్తే వాడు మారడు. మరి మారాలి అంటే ఏం చేయాలి? వాడికి వాక్యం వినిపించాలి. అనేక మంది దుష్టత్వాన్ని తమ విడిచిపెట్టాలి అంటే వాక్యము మార్చాలి. ఏమండి, యేసు ప్రభు మాటల ద్వారా ఎంతమంది దొంగలు మారిపోయారు, ఎంతమంది నరహంతకులు మారిపోయారు, ఎంతమంది వ్యభిచారులు మారిపోయారు. లేదా ఈ సమాజంలో మారలేదా చెప్పండి? మారారు. అలా మారడానికి కారణం ఏమండి? అలా మారడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఏమొచ్చింది? మాట. ఏంటా మాట? ఏంటా మాట చెప్పమంటారా? దేవుని వాక్యం. దేవుని వాక్యం అండి. అందుకే ఇంకొక మాట చూద్దామా? ఇంకొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం ఏమండి 15వ వచనం. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ఎవరినటండి? ఎవరిని నియమించారట? కక్కులు పెట్టు నురిపెడు మ్రానుగా నిన్ను నియమిస్తున్నాను నేను. నిన్ను ఎందుకు నియమిస్తాడట? ఎందుకు? నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయదు. అంటే మనుషుల మనస్సుల్లో కొండలలా పేరుకుపోయేది దుష్టత్వం. రాళ్లుగా మారిపోయిన వాళ్ళ హృదయాలను కరిగించి మార్చాలి అంటే ఒక మాట మనిషిని మార్చగలదు. ఒక ప్రేమ మాట మనిషి గుండెను మార్చగలదండి, మార్చగలదు. ఏమంటే నిజంగా మనుషులు మారుతారా? దేవుని మాటలకు మారుతారా అని మీకు సందేహం కలగొచ్చు. అవునండి, మనుషులు మారుతారా అనే సందేహం మీకు కలగొచ్చు. ఎస్, మారుతారు. మనిషిని మార్చగలదు. అలా మార్చగలిగేది ఏంటో ఏమండి చూపించమంటారా? చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి చూడండి. ప్లే. గుంటూరు జిల్లా, మన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా ఉంది. మొత్తం వాళ్ళ బ్రతుకు తెరువు అంతా దొంగతనమేనండి. దొంగతనం. ఆ దొంగతనానికి ప్రసిద్ధి చెందినది స్టోవట్టుపురం. ఎవరిని అడిగినా చెప్తారండి. ఆ స్టోవట్టుపురం దొంగలు
ఆ మొత్తం ఊరు అంతా కూడా గుంటూరు జిల్లాలో ఉన్న స్టోటపురం అంతా దొంగల గుంపు. రాత్రిపూట అండి ట్రైన్లో వెళితే నా చిన్నప్పుడు కిటికీలకు తలుపులు, ట్రైన్ డోర్లు ఉంటాయి కదండి, వాటి దగ్గర పోలీసులు కాపలా ఉండేవారు. ఎందుకంటే చైన్ లాగేసేవాడు ఒకడు. చైన్ లాగ్గానే చీకట్లో ట్రైన్ ఆగిపోయేది. అంతే, ఆగిపోగానే దొంగలందరూ ఎక్కిపోయేవారండి. మొత్తం బంగారాలు లాగేసుకునేవారండి, మొత్తం దోపిడీ చేసేవారండి, ట్రైన్ దిగి వెళ్ళిపోయేవారండి. అలాంటి భయంకరమైన స్టోవట్టపురం దొంగలు. వాళ్ళ చరిత్ర చాలా పెద్దదండి. వాళ్ళలోనే ఉన్నవాడే ఒక గొప్పోడు, పెద్దోడు, బాగా తెలిసినోడు టైగర్ నాగేశ్వరరావు. తెలుసా మీకు? టైగర్ నాగేశ్వరరావు సినిమా కాదు, ఆ సినిమా అతను బట్టి తీశారు. టైగర్ నాగేశ్వరరావు అంటే ఏంటి? అతను కూడా ఒక దొంగ. అలాంటి దొంగలున్న స్టోవట్టపురం ఎలా మారిపోయిందో ఇప్పుడు చూడండి, న్యూస్లో చూడండి, మీరు చూస్తున్నారు సౌండ్. వారి చేపడితే ఎంత పెద్ద తాళమైనా ఊడిపడాల్సిందే. కోట గోడలు, ఖజానా తలుపులు వారికి అడ్డంగా నిలవలేకపోయేవి. వాళ్ళు దోపిడీకి పాల్పడితే ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే. హత్యలు చేయడం, దోపిడీ సమయంలో మహిళల జోలికి వెళ్లకపోవడం వారి లక్షణం. దొంగతనాల్లో కూడా దొరతనం శైలిని సాగించడం వారి ప్రత్యేకత. ఈ ఉపోద్ఘాతం అంతా చెప్తోంది స్టూవర్ట్పురం దొంగల గురించి. భారీగా సంపాదించాలనుకుంటున్న స్టూవర్ట్పురం దొంగలు జైళ్ల పాలై చివరికి ఈ రోజు కూటికి లేక కటకటలాడుతున్నారు. ఒకప్పుడు వందల మంది పోలీసులు కాపు కాసిన స్టూవర్ట్పురం గ్రామం నేడు కేసులు లేక పోలీస్ స్టేషనే ఖాళీగా ఉంటోంది. ఇదే స్టూవర్ట్పురం నుంచి కానిస్టేబుల్ నుంచి ఎస్పీ దాకా, కండక్టర్ నుంచి కలెక్టర్ గా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తంగా 100 ఏళ్ల స్టూవర్ట్పురం పై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. ఏమండి, ఇటు పోలీస్ స్టేషన్లో కేసులు లేక విలవిల్లాడుతున్నాయి. దొంగలంతా ఏమైపోయారు? స్టూవర్ట్పురం కాస్త ఏం పురం అయిపోయిందటండి? సువార్తపురమా? అంటే ఎవరు మార్చారు వాళ్ళని? ఏమండి, ఎవరి మాట మార్చింది చెప్పండి? ఒక ఆయుధం. యేసుక్రీస్తు వారి నోటి వెంబడి వచ్చే ఒక గొప్ప మాట వాళ్ళు బ్రతుకులను మార్చేసింది. ఇక వద్దు, మేము దొంగతనాలు చెయ్యం, మా హృదయాలు మార్చేసుకున్నాం, మేము మారిపోయాం. ఏమండి, పోలీసులు లాఠీలు మాన్పించలేనిది, పోలీసు వాళ్ళు దెబ్బలు మాన్పించలేనిది, పోలీసు వాళ్ళు జైళ్లు మాన్పించలేనిది, శిక్షలు మాన్పించలేనిది, కేవలం క్రీస్తు మాట చేత మార్చేశారండి. ఊరంతటినీ మార్చేశారండి. అంటే మార్చగలిగే శక్తి దేనికి ఉంది చెప్పండి? వాక్యానికి లేదా? ఉంది. వాక్యానికి మాత్రమే ఉందో శక్తి. అంత మంచి వాక్యాన్ని మాటలుగా ఈరోజు సువార్త రూపంలో చెప్పడానికి వెళితే ఈ పిచ్చి సన్నాసులు అర్థం కాక బోర్డులు పెడుతున్నారండి. మా ఊర్లోకి రాకూడదు నువ్వు. ఊరే, మేము చెప్పేది మంచిరా, మేము నేర్పించేది ప్రకటించేది మంచిరా, మతం కాదది. ఏంటి, మీ జిల్లాలో చాలా మంది సువార్త ప్రకటించే పిల్లలు ఉన్నారండి. వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మతోన్మాదులు అడ్డుకొని, ఇక్కడ నువ్వు కరపత్రాలు పంచకూడదు, యేసుప్రభు కోసం చెప్పకూడదు. యేసుప్రభు కోసం చెప్తే ఏం జరుగుతుంది? దొంగోళ్ళు మారిపోతారా? తాగుబోతులు తాగుడు మానేస్తారా? వ్యభిచారం మానేస్తారా? నరహంతకులు నరహత్య మానేస్తారా? మంచి వాళ్ళుగా మారిపోతారా? ఇది ప్రపంచంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఆ మూర్ఖుడికి అర్థం కాదు. అది మనం వెళుతుంది మతం మార్చడానికి కాదు. ఏం మార్చడానికి? వాడి పాషాణమైన కరుడు కట్టిన క్రూరత్వంతో నిండిపోయిన వాడి బ్రతుకును మార్చడానికి వెళుతున్నాం మనం. అది మన మాట కాదు, అది ఎవరి మాట? అది లోకాల నేలే జగత్ రక్షకుడిని యేసుక్రీస్తు వారి మాట అండి. ఆ మాటకు శక్తి ఉందా? అవును, ఆ మాటకు శక్తి ఉంది. ఆ మాట మార్చగలదు. మరి అలాంటి మాటను మార్చడానికి వినిపించకూడదా? ప్రకటించకూడదా? ప్రకటించాలి. ఏమండి, కత్తి పెట్టడానికి వీల్లేదు, కొయ్యడానికి వీల్లేదని పిచ్చోడు మాట్లాడుతుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు డాక్టర్? సరైన వదిలేస్తాడా? అరే, కాళ్ళు చేతులు కట్టండి, ఇది ముందు మొత్తం మంది ఇచ్చేయండి, వీడికి పడుకోబెట్టండి. పడుకోబెట్టిన తర్వాత వాడికి ఆపరేషన్ చేసి వాడు చెడును బయటికి తీసేసిన తర్వాత వాడు ఆరోగ్యవంతుడిగా లేచిన తర్వాత డాక్టర్కి దండం పెడతాడు. అయ్యా, నా బతుకు నిలబెట్టారయ్యా, మీకు ధన్యవాదాలు మహాప్రభు. మరి ముందేం వద్దన్నావు? నీకు చేసే వైద్యం. యేసుప్రభు ఈ లోకానికి, ప్రపంచానికి చేస్తున్నది ఏంటో తెలుసండి? మత ప్రచారం కాదు, వైద్యం. ఏంట వైద్యం? మనిషి మనస్సులను మార్చే వైద్యం. ఆ వైద్యం ఏంటో కాదండి, 66 పుస్తకాలతో కూడిన దేవుని మాటలు. ఈ మాటలు ప్రకటించాలి. ఈ సమాజంలో ప్రకటిస్తే కరడుగట్టిన వాళ్ళు కూడా మారిపోతారు. చెడ్డవాళ్ళు కూడా తమ యొక్క చెడ్డ
పరిస్థితుల నుంచి బయటకు వచ్చేస్తారు. ఎంతమంది తాగుడు మానేసిన వాళ్ళు లేరండి దేవుని మాటలు విని? ఏమండి, నేను ప్రభువుని నమ్ముకున్నానండి, నమ్ముకుని బాప్తీసం తీసుకున్న రోజు నుంచి మందు బొట్టలేదు అని లేరా? ఉన్నారు. ఎంతో తప్పులు చేసేవాడినండి, నేరాలు చేసేవాడినండి, ప్రభువుని నమ్ముకున్న తర్వాత మానేశానండి అవన్నీ. లేరా? ఉన్నారు. ఏమండి, మరి వీళ్ళు తాలూకా భయాలు, వీళ్ళు పెట్టే ఏమంటే అల్లర్లు మార్చగలవా వాళ్ళని? మార్చలేవే. మరి నేను మారుస్తుంటే నువ్వెందుకు అడ్డు తగులుతున్నావు? నీకు ఎలాగా మార్చడం చేత కాదు. నీ పనుల్లో ఏంటంటే డీజే బాక్సులు పెట్టి గెంతడం, అంతేనా? ఏం తెలిసి చెప్పండి ఈ సమాజానికి? ఏం తెలిసి చెప్పండి? పనికిరాని బూతు సినిమాలు చూడడం, ఆ బూతు పాటలు ప్రజలకు ఏమండి వినడానికి కూడా అసహ్యంగా ఉండే పాటలను చిన్నపిల్లలు కూడా నేర్పించడం, వాళ్ళు గెంతటం. ఏమండి, చిన్నపిల్లలు గెంతడం అంటే గుర్తొచ్చిందండి. ఆల్రెడీ ఒకరోజు ఏమండి ఒక పాట చాలా ప్రపంచాన్ని, ముఖ్యంగా అంటే మన తెలుగు వాళ్ళందరినీ, భారతదేశం అంతటినీ ఒక ఊపు ఊపేసిందండి. ఏమండి, ఆ పాట ఏదో కాదండి, పుష్ప సినిమాలోని పాట, మీకు తెలుసు. ఏమండి, అది వచ్చిందండి. వచ్చిన తర్వాత ఎలాంటి వాళ్ళు కూడా పాట వంట పట్టేసింది తెలుసా అండి? వేస్తాను చూడండి ఇప్పుడు మీకు. వాళ్ళ అమ్మ పాట నేర్పిస్తుంటే ఆ చంటిదానికి ఏం అర్థమైందో చూడు, ఏ పాట గుర్తుంది? హూ, WHO, హూ, నాట్ ఊ అంటావా? WHO, హూ. ఏమండి, ఏమి నేర్చుకుంది పిల్ల? ఏమండి, మామ. అసలు దీని వయసు ఏంటి? దీనికి మామ ఏంటి? ఏమండి, రాసిన వాడికి బుద్ధి లేదు, తీసిన వాడికి బుద్ధి లేదు, నటించిన వాడికి బుద్ధి లేదు. ఈ సమాజాన్ని పాడు చేసే సంస్కారహీనమైన పరిస్థితులు సమాజంలో ఉన్నా ఆ సినిమాకి అక్కడ కోట్లు దేనికి? ఎవడి మేలు కోసం రా కోట్లు? గొప్ప చెప్పుకుంటున్నారు వీళ్ళు అందరూ, అభిమానులు అందరూ. ఒరే, నిన్ను కని పెంచిన అమ్మకి అంత అన్నం పెట్టలేవు కానీ, తండ్రికి అంత అన్నం పెట్టలేవు కానీ, ఎందుకురా పాలు వాడ ఫోటో మీద పోతున్నావు? ఎంతోమంది పిల్లలు పాలు తాగడానికి పాలు లేక బాధపడుతున్నారా? వాళ్ళకి ఇవ్వచ్చు కదా పాలు. ఊరకనే ఎందుకురా నేల పాలు చేస్తున్నావు? ఏమి నేర్చుకున్నావురా నువ్వు? నువ్వు నేర్చుకున్న ధర్మం ఏమి నేర్పించింది? నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏమి నేర్పించింది? నీ చుట్టూ ఉన్న సమాజం ఏమి నేర్పించింది? ఇలాంటి దౌర్భాగ్యాలు అందరూ వస్తారు. బైబిల్ చెప్పడానికి వీల్లేదు. మరి ఏమి నేర్పించమంటారా? అనమంటావా? నీలాగా చెత్త పాటలు నేర్పించమంటావా? ఏమండి, ఇది మొదటి సినిమాలో పాట అండి. ఇప్పుడు చూడండి ఇంకొకటి, కమాన్ ప్లే. ఈ పిల్ల చూడండి ఎలా కనబడుతుంది, అమాయకంగా, దేనంగా. పాపం ఏమీ తెలియదు కదండి. ఎందుకమ్మా అలా ఏడుపు మొహం పెట్టావు? నాన్న ఏదో వద్దన్నాడు. ఏం వద్దన్నాడు? ఇప్పుడు మాటల్లో వినండి, మీరు వినాలి కదా. ఓకే, ఏమంటుంది చూడండి, వినండి, జాగ్రత్త వినండి. బయటికి వెళ్దాం అంటే నువ్వేమన్నావు? రీల్ చేస్తావా? ఏం రీల్ చేస్తావు? ఏంటి బయటికి వెళ్దాం అన్నట్టండి వాళ్ళ నాన్న. బయటికి వెళ్దామంటే నేను బయటికి రాను, రీల్ చేస్తాను అన్నదట. రీలా? దీని వయసు ఎంత అండి రీల్ చేయడానికి? ఈ బిడ్డ వయసు ఎంత చెప్పండి రీల్ చేయడానికి? పిచ్చి కదండి ఇప్పుడు. రీల్స్ పిచ్చి పట్టింది సమాజానికి. రీల్స్ చూడాలి, లైకులు కొట్టాలి, కామెంట్ చేయాలి. ఆ కామెంట్లన్నీ బూతులే. ఏమండి, సోషల్ మీడియా ఇప్పితే ఏం కనబడుతుంది చెప్పండి మీకు? బూతో. అసలు పిల్లల చేతికి మొబైల్ ఇవ్వటమే తప్పు. ఏమండి, మొబైల్లో మంచి ఉందా మీరు చెప్పండి? మొబైల్లో ఏం మంచి ఉందండి? ఎప్పుడు ఏ తప్పుడు బొమ్మ వస్తుందో తెలీదు, ఏ తప్పుడు మాట వినబడుతుందో తెలీదు. అందులో సినిమాలు వచ్చాయంటే అన్ని బూతు పాటలే, అన్ని వ్యంగ్యమైన పాటలే, అన్ని ఏమండి రెండు అర్థాలతో కూడిన తప్పుడు రచనలతో కూడిన పాటలండి. ఈరోజు ఉన్న సినిమాల్లో అండి ఒక తల్లి ఏమండి ఒక కొడుకు వెళ్ళి చూడగలరా సినిమా? ఎందుకంటే అందులో గొడ్డలిప్పి డ్యాన్స్ వేస్తుంటుంది. తల్లి పక్కన కూర్చొని ఏమి సినిమా చూడగలడు చెప్పండి? ఒక తండ్రితో కలిసి ఒక కూతురు, ఎవరస్తులేని కూతురు సినిమా చూడగలదా? చూడలేదు. ఎందుకంటే వాళ్ళు డ్యాన్సులు, వాళ్ళ భంగిమనులు, ఎంత దారుణం! వ్యవస్థ చెడిపోతుందండి. నాన్నట బయటికి వెళ్దామంటే రీల్స్ చేద్దాం అన్నదండి. ఇందుకే ఏంటి ఇవి చేయాలనుకుని రీల్ చూద్దాం. ఏమండి, బయటికి వెళ్దాం అంటే నువ్వేమన్నావు? రీల్ చేస్తావా? ఏం రీల్ చేస్తావు? సారీ చెప్తున్నాడు చూడండి వీడు. సారీ అమ్మా, సరేలే చేస్తానన్నా కదా, ఇది రీల్ చెయ్యమ్మా. ఓకే, చెయ్యి, నేను రికార్డ్ చేస్తున్నా. ఏమిటి దానికి ఎక్కడ లేని ఊపు వచ్చింది చూసారా?
అంటే దాని ముఖం అప్పటి వరకు ఎలా పెట్టిందండి? ఏమీ తెలియని నంగనాచి అమాయకురాలు, దొంగబుర్ర అంటారు దాన్ని. ఏమండి, బయటికి వెళ్దాం పదమ్మ అంటే ఈ కాలం పిల్లలు ఏమనాలంటే పద బయటికి, నాన్న పద తీసుకెళ్ళిపో బయటికి. చిన్నప్పుడు మా నాన్న అమ్మ ఎప్పుడు బయటికి తీసుకెళ్తారని ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు అమ్మా నాన్న బయటికి తీసుకెళ్తారంటే బయటికి వెళ్ళరటండి వీళ్ళు. ఏం చేస్తారటండి వీళ్ళు? మళ్ళీ చూద్దాం, అతని మాట చూద్దాం. బయటికి వెళ్దాం అంటే ఇప్పుడు ముఖం చూడండి, ఇందాకడ ముఖం ఎలా ఉంది, ఇప్పుడు ముఖం ఎలా ఉంది చూడండి. ఏమీ తెలియని అమాయకురాలు. నువ్వేమన్నావు? రీల్ చేస్తావా? ఏం రీల్ చేస్తావు? సరే చెయ్యి, సారీ. ఓకే చెయ్యి, నేను రికార్డ్ చేస్తున్నా. డబ్బల్ పడితే రోజున ఏంటండి ఈ సమాజాన్ని చూసి ఏమనాలి చెప్పండి? ఆ పసిబిడ్డ వయసు ఎంతండి? చిన్న బిడ్డని, పాపం దానికి ఏం తెలియదండి. తల్లిదండ్రులు ఈరోజు వచ్చే మీడియాలోను, టీవీల్లోను, ఛానల్లోను, సోషల్ మీడియాలోను ప్రతి దగ్గర ఇదే దౌర్భాగ్యమైన మాటలు పాటలు వస్తుంటే అవి పిల్లల మీద ముద్రలు కాకపోతే ఏమవుతాయి చెప్పండి? వాళ్ళ మనస్సులో ముద్ర పడిపోతుంది. చిన్నప్పటి నుంచి మొదటి సినిమా వచ్చి ఒక పాట పాడు చేసింది, కొంప ముంచింది. ఇప్పుడు మళ్ళా రెండో సినిమాలు అప్పుడే చూసారా చిన్నపిల్లల మీద వచ్చేసింది. ఏమండి, ఇలా ఈ సమాజాన్ని విడిచిపెడితే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఇలాంటి సమాజాన్ని గద్దెంచొద్దా చెప్పండి? అందుకే దేవుడు మన నోట పెట్టాడు వాక్యం అనే ఖడ్గం. ఈ నోటి మాటతో వాడు ప్రొడ్యూసరా, వాడు డైరెక్టరా, వాడు నాయకుడా, వాడు దేశంలో ఎంత గొప్పోడైనా సమాజాన్ని పాడు చేసేవాడు ఎవడైనా సరే షటాప్ అని చెప్పే ఒకే ఒక్క సమర్థవంతమైన శక్తి ఉన్నవాడు హీఈస్ క్రిస్టియన్. వాడు క్రైస్తవుడు కావాలి, దేవుని మాటలు చెప్పేవాడు కావాలి. ఎందుకంటే ఈ సమాజం దేవుడిది, దైవ సమాజం ఇది. నువ్వేమైనా కన్నావా? నువ్వేమైనా చేసావా? నువ్వేమైనా ఊపిరి పోసావా? ఏమి చేతకాని నీకు దేవుడు అన్ని అమరిస్తే నువ్వు భూమి మీదకి వచ్చి ఏంటిరా నీ వెకిలి వేషాలు? చివరికి ఆ సినిమా చూడడం కోసం తొక్కిసలాట్లో చచ్చిపోయారండి. చస్తావా ఏంటి? 2.5 గంటలు 3 గంటలు దిక్కుమాలి సినిమా బొమ్మల కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఏంటనరా? ఏమండి, హీరోనో ట్రోల్ చేస్తున్నారు, చంపేశాడు ఇంతకు నువ్వెందుకు వెళ్ళావు? చిన్నపిల్లల్ని తీసుకుని నీకేం పని? తొక్కిసలాట్లో వెళ్ళడానికి సినిమాకి వెళ్ళిపోవాలా? చూసేయాలి వెంటనే, చూడకపోతే మనశ్శాంతి లేదా? ఆ సినిమాలో ఏం మంచి ఉంది చెప్పండి? ఆ సినిమాలో సమాజాన్ని నేర్పించే మంచి ఏంటి? చిన్నప్పుడు సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అండి ఎంతో సంస్కారవంతంగా ఉండేవండి. బూతులు ఉండేవి కావు, చక్కని మాటలు, చక్కని పాటలు. చిన్నప్పుడు నేను విన్న పాట, పిల్లలు పెద్దలు దేవుని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. చిన్నప్పుడు నేను విన్న పాటలు ఎంత చక్కగా బడిలో నేర్చుకొని అందరికీ సంస్కారవంతమైన పాటలు, అందరికీ అర్థమయ్యే, సమాజంలో మంచిని నేర్పించే మాటలు పాటలు రచనలు ఉండేవండి. ఇప్పుడు లేవో. మరి ఇప్పుడు దీన్ని ఎవడు బాగు చేయాలి చెప్పండి? వాక్యం, నా నోట వచ్చిన మాట, సమాజాన్ని సంస్కరించే ఆయుధం దేవుని వాక్యం. దాన్ని చెప్పేవాడు ఎవడు? హీస్ క్రిస్టియన్, క్రైస్తవుడు. చెప్పాలి, ఈ సమాజాన్ని సంస్కరించాలి, బాగు చేయాలి. సమాజంలో చెడు పేరుకుపోతుంటే దాన్ని అరికట్టాలి, గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి అన్నాడు. ఆయుధాలు కావా చెప్పండి? ఆయుధాలు కావా? ఇప్పుడు ఎవరి ఆయుధం? ఒకనాడు వాక్యాన్ని చేతపట్టిన జైశాలి ఒక ఆయుధం అయితే, ఆయన కడుపును పుట్టిన ఎల్పిబి కూడా ఒక ఆయుధం. ఈరోజు ఎంతమంది దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని బైబిల్ నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరో తెలుసా? ఆయుధాలు, సర్టిఫికెట్లు పుచ్చుకున్నారు. ఇప్పుడు దేనికి? సమాజంలో చెడపడానికి కాదండి, సమాజాన్ని సంస్కరించడానికి బైబిల్ విద్య నేర్చుకున్న విద్యార్థులు వాళ్ళు బాగు చేస్తారు సమాజాన్ని. ప్రొడ్యూసర్లు కాదు, కథలు రాసుకునే సినిమా రచయితలు కాదు, కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసర్లు కాదు, దాన్ని డబ్బులు ఇచ్చి వెలకట్టుకొని చూసే మీలాంటి వాళ్ళు కాదు. కోట్లు వ్యాపారం, కోట్లు గొప్పలు చెప్పుకుంటారండి. మళ్ళా గొప్పలు ఏంటి? మా సినిమా విడుదలైన ఇన్ని రోజులు ఇన్ని కోట్లు సంపాదించింది. ఎవరి జోబులోకి పోయారు అవి? ప్రజలకి ఏమన్నా అన్నం పెట్టావా? పేదవాడికి ఏమైనా ఇల్లు కట్టావా? ఏమండి, ఏదో కంటి తుడుపు పనికి ఏదో 10 మందికి రక్తదానం చేసేసి 10 మందికి ఏదో బట్టలు ఇచ్చేస్తే కాదదే. నువ్వు కొల్లగొడుతుంది, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ప్రజల డబ్బు.
వీడు తినడానికి తిండి ఉందో లేదో, ఇంట్లో అమ్మాయికి పాలు ఉన్నాయో లేదో, ఒంటి మీద పిల్లాడికి బట్టలు ఉన్నాయో లేదో ఆలోచించకుండా, ఏమండి టికెట్ రేటు 1500 అండి, 1500. ఏంటి ఒక సినిమాకి 1500? ఏమండి ఆ 1500తో ఒక సామాన్యుడు ఒక వారం రోజులు అంత అన్నం తినగలడండి? 1000 రూపాయలు ఉంటే అంత అన్నం తినలేడండి? తినగలడే? అలాంటిదంతా నువ్వు కష్టపడి నీ డబ్బులు ఇచ్చి, ఏమండి అలాంటి దానికి ప్రోత్సహించిన ప్రభుత్వాలు ఏమైనా చెప్పండి. గతంలో జగన్ అయితే ఒక మంచి మాట అన్నాడండి, ఏమిటి తెలుసా? ఇలా టికెట్లు ఎంత పడితే అంత నేను ఒప్పుకోను మీరు కొనడానికి అన్నాడండి. మంచి చేసిన వాళ్ళు మంచి చేశారని చెప్పాలి. మరి ఇప్పుడు పెంచేసుకోండి, మీ రేట్లు పెంచేసుకోండి, మాకు లాభాలు ఇచ్చేయండి. ఏంటి ఆ లాభం? చెడు అనే లాభాన్ని కూర్చుకుంటున్నారు, నేరం అనే లాభాలను కూర్చుకుంటున్నారు. అందుకే ఈరోజు సినిమాలను చూసే ఎంతో మంది నేరస్తులుగా మారిపోతున్నారండి. క్రిమినల్స్, బాల నేరస్తులు, చిన్నప్పటి నుంచే నేరం. సినిమాలో చూపించేది ఏంటి? చిన్నప్పుడు వీడు 3వ తరగతి, అప్పుడు వీడికి లవ్. 3వ తరగతిలో ప్యాంట్ వేసుకోవడం సరిగ్గా రాదురా, నీకు ప్రేమ ఏంట్రా? ఏమండి చిన్నప్పటి నుంచి ప్రేమలో. ఇంక పిల్లలు బడికి వెళితే వాళ్ళు బాగుపడగలరా? ఈ సమాజం బాగుపడగలదా ఆ దశ నుంచి చెడిపోతుంటే? ఎవరండి బాగు చేసేది ఈ సమాజాన్ని? అందుకే దేవుడు ఆయుధాలుగా చేశాడు మనల్ని. నువ్వేరా నాకు ఆయుధం, క్రైస్తవుడా నువ్వే ఆయుధం కావాలి. ఈ సమాజంలోకి వెళ్ళావు, సమాజంలోని చెడును చీల్చి చెండాడురా. నీ నోట కత్తి పెట్టాను నేను. ఏంటా కత్తి? ఇప్పుడు నేను విసురుతున్నది కత్తి, నేను మాట్లాడుతున్నది కత్తి. ఈ కత్తితోనే యుద్ధం. ఎవడి మీద యుద్ధం? ఈ సమాజంలో దుష్టత్వం మీద యుద్ధం, ఈ సమాజంలోని తప్పుల మీద యుద్ధం, ఈ సమాజంలోని దుర్మార్గులు నీచులైన వాళ్ళ మీద యుద్ధం. ఎందుకంటే వాళ్ళని మార్చాలి, పెళ్ళగించేయాలి. ఇర్మియా గ్రంథం చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు. అప్పుడు యెహోవా చేయి చాపి నోరు ముట్టడట. ఇర్మియా నీ నోటిని ముడుతున్నాను నేను. ఏం చేస్తావు ఈ నోటి ద్వారా? ఇదిగో నేను నీ నోట నా మాటలు పెడుతున్నానయ్యా. ఇర్మియా నువ్వు నా కొడుకు కదా, ఒక ప్రవక్తగా నీ నోట నా మాట పెడుతున్నాను, నా ఆయుధాన్ని నీ నోటు పెడుతున్నాను. నాయన కొట్టో, ఈ సమాజాన్ని కొట్టో, ఆ ఆయుధంతో పెళ్ళగించే, ఎరగొట్టే, నశింప చేసే దేన్నైనా, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈరోజు జనముల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించాను. నువ్వే ఒక వెపన్, నువ్వే ఒక ఆయుధం. నిన్ను నియమించాను నేను. మరి నిన్ను నియమించలేదా దేవుడు? ఇర్మియాను మాత్రమే నియమించాడా? ఒక జైశాల్ని మాత్రమే నియమించాడా? ఒక ఎల్పీవీని మాత్రమే నియమించాడా? మరి నువ్వెవరు? ఏమండి 24 గంటల ఇంట్లో పప్పుచారన్నం, తెల్లన్నం, కూర వండుకొని తినడానికి నువ్వు ఉన్నావా అమ్మా? 24 గంటలు పొలం, పంట, డబ్బు, వ్యాపారం, సంపాదన, ఇల్లు కట్టుకోవడం అందుకనే ఉన్నావయ్యా నువ్వు? నిన్ను దేవుడు భూమి మీద తల్లి గర్భంలో నిలబెట్టి పంపించింది ఎవరి కోసమో తెలుసా? ఆయనకు ఒక ఆయుధంగా మారాలి. మారని మనిషిపై దేవుని ఆయుధాలు మీరే, మనమే. ఎందుకంటే ప్రకృతి ఆయుధాల ద్వారా మనిషి మార్పు రావటం లేదు. మనిషి మారాలి అంటే ఆయన పిల్లలే ఆయుధాలుగా సమాజంలో మారి వెళ్ళాలి. ఈ ఆయుధాలు మనిషిని బాగు చేసే ఆయుధాలు, మనిషి మనస్సులను మార్చే ఆయుధాలు, మనుష్యులను దేవుని వైపుకు నడిపించే ఆయుధాలు మనం. అలాంటి ఆయుధాలుగా ఉండద్దా? అవునండి, ఆయుధాలుగా ఉండాలి. అందుకే ఏంటి ఆయుధాలు? చివరిగా జస్ట్ 2 మాటలు చదువుకొని మనం ముగించుకుందామండి. దేవుడు అంటున్న మాట చూద్దాం. ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. దేవుడు రాయించిన అద్భుతమైన మాట రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. దేవుడికి మీ శరీరాలు కావాలట. ఎందుకు? నిన్ను మెరుగుపెట్టిన అంబుగా చేస్తాడట.
అవునా? అవును. నిన్ను వంచే విల్లుగా మారుస్తాడట, నిన్ను కక్కులు పెట్టే నాగలి కత్తిగా చేస్తాడట, నిన్ను పదునుదేరిన ఖడ్గంగా చేస్తాడట, గొడ్డలుగా రూపం దిద్దుతాడట. దేనికి? ఈ సమాజాన్ని వెళ్ళో నరుకో. శరీరాన్ని నరకడం కాదు, మనుషులను చెడును నరుకో, మనుషులను ప్రమాదాన్ని నరుకు, మనుషుల్లో వేళ్లు తన్నిన దుష్టత్వాన్ని తీల్చిపడే, పెళ్లగించే, తీసే. అవునండి, ఆ ఆయుధం ఎవరు? నువ్వే సజీవ యాగముగా అంటున్నాడు చూడండి. మిమ్ములను రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, రోమిలికి రాస్తున్న పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం అండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవాలను ఏంటంటే సాధనములు అంటున్నాడు చూడండి. సాధనములు అన్నాడు అక్కడ. సాధనాల దగ్గర కింద ఏమన్నాడు చూడండి, ఆయుధాలు అన్నాడు చూడండి బైబిల్లో. సాధనాలు అంటే మీ అవయవాలు ఏంటి? ఆయుధాలు. మీ అవయవాలు ఆయుధాలు. ఎవరికి ఆయుధాలు? దేవునికి మారని మనిషిపై నిన్నొక ఆయుధంగా మలిచి ఆయన విసరబోతున్నాడు. వెళ్ళి వాడు గుండెని చీల్చేయి మాటల చేత, వాడు మనస్సును మార్చేయి దేవుని మాటల చేత. నువ్వే ఒక ఆయుధం కావాలి. ఏమంటున్నాడు ఇక్కడ 6వ అధ్యాయంలోని 13వ వచనం, మీ అవయవములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడైతే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. నీతి సాధనాలు, నీతి సాధనాలు, నీతి సాధనాలు అంటే నీతికి ఉపయోగపడే ఆయుధాలు. సాధనం అంటే ఏంటి? ఆయుధం అండి. నీతి సాధనంగా మీరు మారాలి. మారుతారా? మరి మారాలండి. ఈ సమాజం మీద యుద్ధం ప్రకటించవలసిన ఆయుధాలు మీరే. జైశాలి నా తండ్రి ఈ సమాజం మీద యుద్ధాన్ని ప్రకటించారండి. దేంతో తెలుసా? లక్షల మంది ఆయన దగ్గర జ్ఞానాన్ని నేర్చుకున్న ఆయన పిల్లలే ఆయుధాలుగా మారిపోయారు. గ్రామాలలోనికి వెళ్ళిపోతున్నారు, పట్టణాల్లోనికి వెళ్ళిపోతున్నారు, రాష్ట్రాల్లోనికి వెళ్ళిపోతున్నారు, దేశాల్లోనికి వెళ్ళిపోతున్నారు. మార్చాలి. ఎవరిని మార్చడానికి? దేవుని గూర్చిన జ్ఞానాన్ని ప్రకటించడానికి, దుష్టమైన ఈ సమాజాన్ని మార్చడానికి ఆయుధాలుగా మారిపోయారు. అందుకే అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చూడండి, 4వ వచనం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. మా యుద్ధోపకరణం అంటే ఆయుధాలు అంటున్నాడు చూడండి. పౌలు గారి దగ్గర ఆయుధాలు ఉన్నాయా? ఉన్నాయట, చాలా ఆయుధాలు ఉన్నాయట. ఏమండి? మారని మనిషిపై పౌలు గారి దగ్గరున్న ఆయుధాలు ఏంటి? ఆయుధాలు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన మీలాంటి కత్తులు, తుపాకులు, గండ్రగొడ్డళ్ళు, ఏమండి ఈటలు, బల్లెలు, బాణాలు కావు. మరి ఏమంటున్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదురు దుర్గములను పడద్రోజాలనంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. మరి ఇదంతా చేయాలంటే ఎవరు చేయగలరు? ఆయుధం చేయాలి. ఆయుధం ఎవరో కాదండి, మారని మనిషిపై దేవుడు ప్రయోగించే ఆయుధం మనమే. ఆయన ఆయుధాలు మనమే, ఆయన యొక్క సాధనాలు. ఈ సమాజాన్ని మార్చడానికి దేవుడు యుద్ధాన్ని చేస్తున్నాడు. ఆ యుద్ధానికి ఉపయోగించే అస్త్రాలు ఏంటో తెలుసా? మీరే అస్త్రాలు. మనమే అస్త్రాలు. ఈ సమాజాన్ని మార్చే అస్త్రంగా, బాణంగా, కత్తిగా, డాలుగా, ఈటగా వెళ్ళిపోవాలి. మనం దూసుకు వెళ్ళిపోవాలి సమాజంలోనికి. అలా దూసుకు వెళితే సమాజం మారుతుందండి. మార్చాలి సమాజాన్ని. చెడిపోతుంది సమాజం, తప్పుతో పట్టింది సమాజం. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, సంస్కారహీనంగా మాట్లాడుకుంటున్నారు, నోరు విప్పితే బూతులు మాట్లాడుతున్నారు. ఇలాంటి చెడ్డ దుష్కార్యాలను చేసే ఈ చెడు సమాజంలో మన కుటుంబాలతో బతుకుతున్నామండి. మన పిల్లల మీద రేపొద్దున ఇటువంటివన్నీ పడవా? వాళ్ళు నేర్చుకుంటారండి. అలా వాళ్ళని కాపాడాలి అంటే నువ్వెంతకాలం కాపాడుతావు? వాళ్ళని చుట్టూ చేపట్టుకొని తిరుగు. నువ్వు 24 గంటలు నీ కుమారుడు, నీ కుమార్తె చేపట్టుకుని తిరగలవా? తిరగలేవే. కానీ నువ్వు ఎప్పుడు లేకపోయినా వాళ్ళ దగ్గర ఏం పెట్టాలి తెలుసా? వాక్యం. వాళ్ళ మనస్సులో పెట్టే వాక్యాన్ని
అప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? వాళ్ళు కాపాడుతూ ఉంటుంది. దేవుని గురించిన భక్తి, దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన భయం ఎక్కడికి వెళ్ళినా తప్పు చెయ్యనివ్వదు. తాగమన్నా తాగనివ్వదు, కాల్చమన్నా కాల్చదు, చెడు అలవాట్లకు లోనవ్వమన్నా లోనవ్వదు. ఎందుకంటే బడుల్లో అమ్ముతున్నారు డ్రగ్స్. ఈరోజు పట్టణాల్లో బడుల్లోకి వచ్చి అమ్మేస్తున్నారు డ్రగ్స్. చెడిపోతుందండి, చిన్ననాటి నుంచి వ్యవస్థ చెడిపోతుంది. మరి మార్చాలి అంటే నీ బిడ్డకు దేవుని గూర్చిన జ్ఞానాన్ని, భయాన్ని నేర్పించు. వాడు చిన్నప్పటి నుంచి ఆయుధంగా మారిపోతాడు. ఏమండి, ఆయుధం మీద ఏది పడినా ఆకొచ్చి, ముళ్ళు మీద పడినా ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడిన ఎవరికి నష్టం? ఆక్కి కదా. కనుక నీ కుమారుడు ఒక మొలదేనిన బాణంగా ఒకవేళ ఉంటే శత్రువు వచ్చి దాని మీద పడితే పోయేది ఎవడు? బాణానికి ఏమవ్వదో, శత్రువుకి అంతం. అందుకే దేవుడు చివరిగా ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసండి? మీ గర్భాలను పండించి మీ గర్భంలో ఉన్న వాళ్ళని ఆయుధాలుగా మారుస్తున్నాను నేను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులను అనుగ్రహించు స్వాస్థ్యము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో ఎవరకండి? బాణం. వారితో యుద్ధాన్ని చేస్తారట దేవుడు. వాళ్ళతో అంబుల పొదులు నింపుకున్న వాడు ధన్యుడట. అట్టివారు సిగ్గుపడక, చివరి మాట్లాడుతున్నాడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో ప్రపంచంలో బహిరంగంగా తమ విరోధులతో. ఎవడు విరోధి? బైబిల్ తప్పన్నవాడు ఎవడురా? యేసుక్రీస్తు దేవుడు కాడన్నవాడు ఎవడురా? కమాన్ అని పిలిచేవాడు ఎవడైనా ఉంటే వాడేనండి ఆయుధం. గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. వాదన. ఈరోజు బహిరంగ సభల్లో జరుగుతున్నది ఏంటి? వాదన. బైబిల్ గురించిన వాదన, క్రీస్తును గురించిన వాదన. ఇలాంటి వాదన చేయాలి అంటే నీ కడుపున పుట్టింది ఏంటో తెలుసా? బాణం. యెహోవా ఇచ్చిన బాణం, అది ఆయుధం. ఆయుధంగా మారుస్తున్నావు దాన్ని. అసలు నువ్వే ఆయుధంగా మారలేదు, నువ్వే బానిస అయిపోయి. దేనికి? తిండికి బానిస ఒకళ్ళు, తాగుడుకు బానిస ఒకళ్ళు, ధనానికి బానిస ఒకళ్ళు, భార్యకు బానిస ఒకళ్ళు. ఇలా ప్రతి దానికి బానిసలుగా మీరు మారిపోతే ఎప్పుడు మీరు సమాజాన్ని మార్చేది చెప్పండి? మారాలి. మీరు ఆయుధాలుగా మారాలి. మీ పిల్లలను ఆయుధాలుగా మలచాలి. ఈ చెడిపోతున్న సమాజాన్ని మార్చడానికి నీ కొడుకుని, కుమార్తెను బాణంగా ప్రయోగించు. శత్రు గుండె చీలిపోవాలి, అపవాది బుర్ర పగిలిపోవాలి. అలా చేయగలిగిన శక్తి వాక్యానికి ఉంది. ఆ వాక్యాన్ని నేర్పించు. చిన్ననాటి నుంచి నీ పిల్లలకు నేర్పిస్తే ఈ యుద్ధంలో నీ కుటుంబం దేవుణ్ణి గెలిపించే కుటుంబంగా నిలబడుతుంది. నీ పిల్లలు దేవుడి పక్షాన నిలబడి యుద్ధాన్ని చేసే వీరులుగా నిలబడతారు. దేశం సరిహద్దులో యుద్ధం చేసేవాడు గొప్పోడైతే దేవుని కోసం ప్రపంచ సరిహద్దుల్లో యుద్ధం చేసేవాడు నీ కొడుకు కావాలి, మన పిల్లలు కావాలి, మనం కావాలి. అంటే ఏం చేయాలి? బైబిల్ నేర్పించాలి. దేవుని జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచి నేర్పించండి. ఇక్కడ ఎన్నో కళాశాలలు ఉన్నాయి. మీ పిల్లల్ని పంపిస్తారు అలాంటి వాటిగా. బడికెళ్ళి చెడిపోరా నాయన, దెబ్బలు పడతాయి, నీకు నేర్పిస్తాడు అక్కడ పాట. ఏమండి? ఏంటండి ఈ సమాజం? ఎప్పటికైనా క్రైస్తవ సోదరులారా మారండి. మారని మనిషిపై నిన్నొక ఆయుధంగా దేవుడు మలచాలి అనుకుంటున్నాడు. ఆయుధాలుగా మారండి. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఆయుధాలుగా దేవుని కోసం యుద్ధం చేయడానికి సిద్ధం కండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, మీ కుమారుడైన క్రీస్తు అనే ఒక గొప్ప ఆయుధాన్ని భూమి మీదికి పంపించారు. ఆ ఒక్క ఆయుధం కొన్ని లక్షల కోట్ల మంది మనస్సులోనికి దూసుకు వెళ్ళిపోయింది నాయన. కత్తి దిగిపోయింది అనేక మంది హృదయాల్లో. అనేక మంది మారిపోయారు తండ్రి. ఆయన తదనంతరం ఆయన వాక్యాన్ని చేతపట్టి జీవవాక్యాన్ని ధరించిన మేము లోకమందు జ్యోతుల వలె వెలుగుతూ అనేక మందిని దుష్ట హృదయాలను చీల్చివేసే బాణాలుగా మమ్ములను, మా పిల్లలను, మా కుటుంబాలను సిద్ధపరచండి. పిల్లలు కష్టపడి 3 రోజులు త్యాగాలు చేసి సభలు ఏర్పాటు చేశారు. వాళ్ళ బ్రతుకులు మారగలుగుటకు సహాయం దయచేయండి. కష్టపడిన ప్రతి వానికి 100 రెట్లు ప్రతిఫలాన్ని దయచేయండి తండ్రి. వాతావరణాన్ని అనుకూలపరచండి. మీ మాటలు ఈ సమాజానికి అందించగలిగే అవకాశాన్ని నీ దీనదాసులుగా మాకు అనుగ్రహించండి. పిల్లలు వెళుతున్నారు, క్షేమముగా వారి వారి గృహాలకు తీసుకుని వెళ్ళండి.
భవిష్యత్తులో రాబోయే సంవత్సరంలో ఇంకా అనేక సంవత్సరాలు మీ కొరకు ఉన్నతమైన మీ మాటలను ఈ సమాజంలోనికి చొప్పించే బలవంతులుగా యుద్ధోపకరణాలతో మమ్మల్ని సిద్ధం చేయవలసిందిగా, మా కుటుంబాలను సిద్ధం చేయవలసిందిగా, మేమంతా సమిష్టిగా మీ పక్షాన యుద్ధం చేసే గొప్ప సైన్యంగా మమ్మల్ని తయారు చేయవలసిందిగా వరాన్ని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.